ప్రతిపాడులో టీడీపీ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించింది. టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు ఓటర్లను అభ్యర్థిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామాల్లో సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించారు. సీఎం జగన్ ని తరిమికొట్టేందుకు దళితులు సిద్ధంగా ఉన్నారన్న రామాంజనేయులతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. అదేవిధంగా ఈరోజు పత్తిపాడు నియోజకవర్గంలో ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది 8 నెలల నుంచి ప్రారంభించాం. ఇప్పటికి ఇది ఈ నల్లపాడు వరకు వచ్చేటప్పటికి ఇది రెండోసారి మళ్ళా నేను గ్రామంలోకి రావడం అనేటువంటి జరుగుతుంది. సో ఎక్కడికి వెళ్ళినా ఈరోజు సూపర్ 6 ప్రతి ఇంటికి చేర్చే విషయంలో ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళ కానీ, ఆ ఇంట్లో ఉన్నటువంటి రైతు కానీ, రైతు కూలీ కానీ, లేదా మామూలు కూలీ కానీ, దినచర్యగా వెళ్ళే కూలీ కానీ, యువత కానీ అన్ని వర్గాల వారు ఈ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ధరలు పెంచడం, పన్నులు వేయడం, చివరికి చెత్త మీద కూడా పన్ను వేయడం, తర్వాత యువతకు ఉపాధి లేకుండా చేయడం, మరి అదేవిధంగా 60 రూపాయలకు దొరికే మందుని 120 రూపాయలకు చేయడం, 200 రూపాయల కరెంటు బిల్లుని 800 రూపాయలు చేయడం, 500కు దొరికే గ్యాస్ బండ్ని 1000 రూపాయల పైన చేయడం, 50-60 రూపాయలకు దొరికే పెట్రోల్ 120 రూపాయలు చేయడం, అన్ని కోణాల్లో కుటుంబాలని ఆర్థిక ఉబిలోకి దించేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎంత తొందరగా ఇంటికి పంపాలో అంత తొందరగా ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా సూపర్ 6 ఏదైతే చంద్రన్న, పవన్ కళ్యాణ్ కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వాన్ని దీవించడానికి మోడీ గారి ఆధ్వర్యంలో ఏర్పడబోయే ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ద్వారా ప్రతి ఇంటికి సూపర్ 6 ద్వారా లక్షాధికారులు చేసేటటువంటి కార్యక్రమం పట్ల వాళ్ళు ఎంతో ఆసక్తితో ఉన్నారు. అదేవిధంగా బీసీ సోదరులు తీసుకున్న వాళ్ళు 30 పథకాలు రద్దయినాయి, ఆ పథకాలు తిరిగి రావాలనుకుంటున్నారు.